హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఏంది ఇవాళ కార్ లో స్టార్ట్ చేసినాం బ్లాగ్. భద్రాచలంకి పోతున్నాం. అదిగోండి భద్రాచలం టెంపుల్ అంటే అక్కడ అమ్మవారి నగలు కూడా ఉంటది. అమ్మవారి నగలు ఉంటది కానీ ఏ స్వామి తత్తు ఉంటాడు? ఈ రోజు ఈవినింగ్ టెంపుల్ లో ఉంటాము. రేపు మార్నింగ్ వస్తాము. అవును. అయితే ఇది సడన్ ప్లాన్ అండి. సడన్ అంటే సడన్. నిన్న సాయంత్రం వరకు కూడా తెలియదు అసలు మేము ఈ రోజు భద్రాచలంకి పోతామని. నాన్న ఉండండి నాన్న, నువ్వు వస్తావు నాన్న. రా ఇట్రా, ఇటు సైడ్ రా, నువ్వు ఇటు పెడతా. వెరీ గుడ్. ఇప్పుడు ముగ్గురం వస్తున్నాం. సెట్. నాన్న తర్వాత చూపిస్తలే. నాన్న ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు కదా. అయితే అండి సడన్ గా ప్లాన్. నైట్ నేను మా వారు మాట్లాడుకుంటా అనుకున్నాం, బుజ్జి భద్రాచలంకి వెళ్ళి చాలా రోజులు అయింది అని. ఇంకా వెంటనే మా వారు రేపు పోదామా అని చెప్పి అన్నాడు. ఇంకా నేను కూడా ఆ తండ్రి నిజానికి కొన్నిసార్లు మనము పోవాలనుకున్నా చూడాలనుకున్నా కొన్ని అనుగ్రహత లేనిదే అది జరగదు అనిపిస్తుంది నాకు. అట్లా దేవుడు అనుగ్రహించిండు అనిపించింది. ఇంకా వెంటనే మేము పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ వేసుకొని ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయితేనే ఉన్నాము. నాన్న ఇట్లా చెయ్యొద్దు నాన్న. లక్కీ తప్పు నాన్న, మంచిగా ఉండాలి. అయితే అండి మా పెళ్లి అయింది కూడా భద్రాచలంలోనే తెలుసా. నాది మా వారి పెళ్లి జరిగింది అక్కడే పైన గుడిలో. నేను అది కూడా చూపిస్తా మీకు ఈ బ్లాగ్ లో ఖచ్చితంగా. ఆ తర్వాత అంటే పెళ్లి అయిన 2-3 రోజుల తర్వాత నుంచి బ్యాన్ చేసేసినారు. భద్రాచలం పైన పెళ్లిళ్ళు జరగకూడదు, కళ్యాణ మండపం కింద కదనే, కింద ఫంక్షన్ హాల్స్ లోనే పెళ్లి చేసుకోవాలని. కానీ మాది మాత్రం పైనే జరిగింది. అది నేను చూపిస్తా మీకు. మస్తు మంచిగా జరిగింది మా పెళ్లి. అంటే గ్రాండ్ గా అవ్వలేదు కానీ మేము ఎట్లయితే దేవుళ్ళ మీద భక్తితో ఉంటామో ఆ భక్తితో మా పెళ్లి అయింది. ఒక పక్క రామయ్య పెళ్లి, మరో పక్క మా పెళ్లి అయింది 9 years బ్యాక్. అయితే మేము పెళ్లికి ముందు మా మామగా మమ్మల్ని ఆ గుడికి వెళ్తుండే, మాతో వస్తుండే. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకొని ఒక పెయిర్గా వెళ్ళినాం. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళినాం. ఇట్లా నాన్న మీరిద్దరు వీళ్ళు మొదలు పెట్టిరు. 1 నిమిషం ఉండండి, వీళ్ళని మంచిగా గుసబెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. ఇంకా కూర్చున్నారండి ఎవరి పాటికి వాళ్ళు. ఆ దుప్పట్ల కోసం గొడవలు. ఇద్దరు ఎవరికి ఏది కావాలంటే ఇంకొకరికి అదే కావాలని సతాయిస్తారు. అందులోనూ మేము ఇట్లా బయటికి వచ్చినప్పుడు అయితే నన్ను మా వారిని సంపి సతాయిస్తారు వీళ్ళు. ఇందాక ఏం చెప్పినా మళ్ళీ మేమిద్దరం పెయిర్గా అదే గుడికి వెళ్తుండే. ప్రతి సంవత్సరం అండి, ఎవ్రీ ఇయర్ మేము భద్రాచలం పోతుండే. కానీ గత 2-3 ఏళ్ళు అయిందని ఎక్కువైంది కదా. ఎక్కువైంది అంటే ఇడికి వచ్చినాక పోలే మనం. 5 years అయింది. అయితే 4-5 years అయింది. సడన్ గా ఒక బ్రేక్ వచ్చేసింది. ఎందుకని తెలియదు కానీ ఏమో. అంటే అంతకు ముందు మొత్తం ఎవ్రీ ఇయర్ ఒక్కసారి పోతుండే. తర్వాత పనులల్లో ఇట్లా ఇంకా అది వెళ్ళలేదు. లాస్ట్ మేము వెళ్ళింది ఎప్పుడంటే పాప 1 year లోపు చిన్నది. లక్కోడేమో 3 years లోపు ఉన్నాడు. అంటే 2 years వాడికి 1 year ఆమెకి అనుకుంటా. అవును. మరి నేనెందుకు 7 చెల్లె 6 అంటే ఫస్ట్ నేను, దాని తర్వాత ఇయర్ అయినాక అప్పుడు చెప్పుతుంది. అంటే ఇప్పటికి అంతే 5 years అవుతుంది మేము పోక. 5 years తర్వాత సడన్ గా అండి అసలు వెళ్ళడం నిజంగా నాకైతే మస్తు హ్యాపీ ఉంది. చాలా రోజుల తర్వాత అనుకోకుండా మనం కొన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళడం వేరు, ఇట్లా సడన్ గా వెళ్ళడం వేరు. సడన్ గా జరిగేటివి దేవుడు అట్లా చేపిస్తున్నాడేమో అనిపిస్తుంది. చెప్పాలి. చెప్పు. గ్రౌండ్ మీద ఉందా టెంపుల్ లేకపోతే మౌంటైన్ మీద ఉందా? మౌంటైన్ మీద ఉంటది నాన్న. సేమ్ తిరుపతి లాగా. ఇంకా మేము పోయింది అవును ఆ రోజు 4 days బ్యాక్. అవును. ఏది 4 days బ్యాక్ పోయింది మనం హనుమతాత టెంపుల్ కి. అది కూడా మౌంటైన్ పైనే ఉంది. ఇది కూడా మౌంటైన్ పైనే ఉంటది. నీకు చూపిస్తా. అమ్మ నాన్న పెళ్లి అక్కడే జరిగింది తెలుసా. మ్యారేజ్, అమ్మ నాన్న మ్యారేజ్ అక్కడే అయింది. చూపియాలా ప్లేస్? చిన్ననే ఉంటది. అట్లా అండి అది విషయం. అయితే
ఇంకోటి ఏంటంటే ఈరోజు అసలు తెలుసా, అంటే రాత్రే మేము అనుకున్నాము సడన్ గా, ఏం ప్రిపరేషన్ లేదు ఏం లేదు. పొద్దున్నే బ్యాగ్ చదివితే మాత్రం ఒక సూట్ కేసు నిండా అయినాయి. ట్రిప్ మాత్రం ఈ రోజు పోతున్నాము, దర్శనం ఈ రోజే. కాకపోతే దర్శనం చేసుకుని రాత్రి అక్కడే పడుకొని రేపు పొద్దున్నే మళ్ళా స్టార్ట్ అయిపోతాం అనమాట. కానీ అయినా సరే చదువుతూ ఉంటే సూట్ కేసు నిండింది. మరి ఏం చదివినావు ఏమో తెలియదు. బట్టలకే అంత నిండింది. ఎక్కడ పడుకుంటాం? అక్కడే రూమ్ లో. రూమ్ ఉందా? చెప్పింది రూమ్ ఎందుకు అనలే, రూమ్ లోనే. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా చెప్పా కదా నైటే మేము అనుకున్నామని. నైట్ పడుకోవడానికి చాలా లేట్ అయిపోయిందండి. అయితే పొద్దున్నే నేను మా వారితో అన్నా, నేను పొద్దున్నే లేవాలి, అల్లారం పెట్టు, మళ్ళీ ఇంట్లో పనులు ఉన్నాయి అవన్నీ చేసుకునే వరకు లేట్ అయిపోతుంది, అల్లారం పెట్టాను. మా వారు అన్నారు ఉందిలే ఆల్రెడీ అల్లారం 6 o'clock కి అని చెప్పి అన్నాడు. కానీ నిజంగా చెప్తున్నా, ఆయన ఫోన్ అల్లారం మోగలే, కానీ బయట మన కిటికీ కాడనే ఉడతలు. ఎంత సౌండ్ తెలుసా పొద్దున, ఉడతలండి. ఎంత సౌండ్ అంటే అంత సౌండ్. ఆ సౌండ్ కి నాకు మెలకు వచ్చిందంటే అవి అరుస్తా ఉండే. మా బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి ఫుల్ అసలు ఎంత అరిచినాయి అంటే ఎగ్జాక్ట్ 6 o'clock కి అవి అరుస్తా ఉంటే ఆ సౌండ్ కి నాకు మెలకు వచ్చేసి నేను లేచిన. నాకు అనిపించింది అసలు ఇదే దేవుడు. కొన్ని విషయాలు ఇవన్నీ మీకు చెప్తుంటే కొన్ని సిల్లీగా అనిపిస్తుంది కొంతమందికి, కానీ అర్థమయ్యే వాళ్ళకి, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొన్నిసార్లు అన్ని అట్లా సహకరిస్తాయి మనకి. అంటే ఇంకా ఇప్పుడు మేము గుడికి వెళ్ళడానికి అన్ని సహకరిస్తున్నాయి. సడన్ ట్రిప్ అయినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో మంచిగా పూజ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకొని వెళ్తాము. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకొని, ఇట్లా చాలా మంది ఇంతే చేస్తారు. కానీ అయినా చెప్తున్నా, ఇంకా చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎవరం ఏం టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఈ వ్లాగ్ ఎట్లుంటది ఇదంతా నేను మీకు పెడతా, మన ఈ వ్లాగ్ లో ఉంటది చూడండి. అట్లనే నేను పెళ్లి చేసుకున్న, మాకు పెళ్ళైన ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తా. ఈ రోజు మేము భద్రాచలంలో గ్రూప్ ఫోటో కూడా దిగుదామని రాత్రే నేను మా ఆయనని అడుగుతున్నా. ఇదిగో మనం దిగాలి గ్రూప్ ఫోటో నలుగురం అని, దిగాలి. నాకు అది ఉంది. అప్పట్లో మేము దిగినాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే. అప్పుడు ఎందుకు దిగినామంటే మామూలుగా మేము ఏ గుడిలోకి వెళ్ళినా అక్కడ ఫొటోస్ దిగము. మామూలుగా ఏ గుళ్ళల్లో అయినా శ్రీశైలంలో గాని, మనకి విజయవాడలో గాని, నెక్స్ట్ తిరుపతిలో గాని, ఎక్కడ పోయినా అక్కడ గుళ్ళల్లో ఫొటోస్ తీసేటోళ్ళు ఉంటారు. ఇన్స్టెంట్ గా మనకు ఫొటోస్ ఇస్తారు. మామూలుగా కొంతమందికి అట్లా అలవాటు ఉంటది కదా. మేము అసలు ఏ గుడిలలో ఫొటోస్ దిగము. అలాంటిది వీళ్ళని చిన్నప్పుడు దిగినాం. ఎందుకంటే అప్పటి వరకు మా నలుగురు ఫోటోలు లేనే లేదు. మా ఇంట్లో కెమెరా ఉందన్నమాట, మా వారే తీస్తారు. అయితే ఆయన పిల్లల్ని నన్ను తీయడం, లేదా ఆయన నేను పిల్లల్ని తీయడం, లేదా పిల్లల్ని తీయడం, ఇట్లనే ఉంటుండే తప్ప మా నలుగురు ఫోటో అసలు గ్రూప్ ఫోటో ఆ టైంలో లేకుంటుండే. అందుకని మనం నలుగురం ఉండాలి ఫోటోలో అని చెప్పేసి గుడికి వెళ్ళినప్పుడు అట్లా తీసుకున్నాము. మళ్ళా ఇప్పుడు తీసుకుందాం అంటున్నా, ఎందుకంటే ఆ ఫోటో ఉంది. అసలు నేను వీలైతే ఆ ఫోటో ఈ వ్లాగ్ లో పెట్టడానికి చూస్తా, ఇంటికి వెళ్ళినాకైనా సరే ట్రై చేస్తా. లేదు అంటే చూద్దాం, thumbnail లో అయినా పెడతా, అంటే పెట్టడానికి ట్రై చేస్తా. అయితే అందులో పాప చాలా చిన్నగా, లక్కోడు చిన్నగా, మేమిద్దరం ఇట్లా 5-6 years బ్యాక్ కదా, మళ్ళీ అన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు కూడా దిగాలి. ఆ కంపారిజన్, అప్పుడున్న ఫ్యామిలీ ఇప్పుడున్న ఫ్యామిలీ ఎంత మార్పో చూడాలనిపించింది నాకు. చెప్పు నాన్న. లంచ్ మనం ఆఫ్టర్నూనే తిన్నాం, ఓకేనా? ఈ రోజు వచ్చేసి సాటర్డే. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో ఏమో మరి, ఇంకా అందుకే దేవుడే చెప్తున్నా. సడన్ గా నిన్న నైట్ అనుకోవడం, రేపు సాటర్డే కదా, అంటే ఈ రోజు సాటర్డే కలిసి రావడం. ఈ రోజు మేము ఇంకా నాన్ వెజ్ అవి తినము. ఈ రోజు అయినా హనుమాన్కి మేము మొక్కడము ఇట్లుంటది కదా. ఈ రోజే ఇంకా భద్రాచలంలో కూడా సడన్ గా వెళ్ళడం మస్తు అనిపిస్తుంది నాకైతే. మామూలుగా భద్రాచలంకి వెళ్ళాలంటే మీరు వర్షాకాలంలో వెళ్ళండి, మస్తు. ఆ టైంలో ఏంటంటే పాపికొండలు అవన్నీ వెళ్ళొచ్చు. కొంచెం సీనరీ కూడా బాగుంటది, పచ్చగా చల్లగా. వర్షానికి పోతే అక్కడ వాటర్ ఫ్లో, పాపికొండల దగ్గర కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటది కాబట్టి బోట్లో తీసుకెళ్తారు.
అక్కడ వెళ్ళి మొత్తం మనము అదేంటిది పర్ణశాల ఇవన్నీ చూడొచ్చు. మేము ఇప్పుడు అవేం చూడం కదనే. ఇప్పుడు మేము వెళ్ళేది ఓన్లీ టెంపుల్ కి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, ఇంకా మేము రిటర్న్ అయిపోతాం. కేవలం ఇంకా సడన్ గా మాకు అనిపించింది మేము చూడాలని. పోయేటప్పుడు ఇట్లా వాటర్ ఫాల్స్ ఇట్లా పోయి ఇట్లా రోడ్ కింద తెచ్చి పోతాయా? అట్లా ఉంటాయనే. ఇప్పుడు ఉండవు, అది రైనీ సీజన్ లో అయితే ఉంటాయి నాన్న. తల్లి సౌండ్ తగ్గించి తల్లి. ఒకవేళ ఆ టైంలో రెయిన్ పడితే అట్లా ఉంటది పైన చూసుకో. అవును, క్లౌడ్స్ వచ్చినాయి. తల్లి సౌండ్ తగ్గియాలమ్మా. పిల్లలేమో ఫోన్ చూస్తారు, ఏడ ఆ సౌండ్ కి కాపీరైట్ పడుతుందా అని అదొక టెన్షన్. వీళ్ళనేమో ఉట్టప్పుడు నేను ఫోన్ పట్టుకోకపోతేనేమో ఉట్టప్పుడు వీళ్ళని కొంచెం అదో ఇదో మాట్లాడిస్తా, అదో ఇటు సైడ్ రానన్న లక్కి, అదో ఇదో మాట్లాడిస్తా, అదే ఇదో చేస్తా. ఇటు సైడ్ రావాలంటే చేస్తా, కానీ ఇట్లా ట్రావెలింగ్ లో జర సతాయిస్తారు. అమ్మా పోస్టల్లికి లిప్స్టిక్ పెట్టద్దని అందరు చెప్తారు, కానీ చిటిదానికి ఏమో మస్తు సోకు లిప్స్టిక్ అంటే. చెప్పునానా వాటర్ ఫాల్స్ ఇట్లా ఇట్లా మౌంటైన్ పైన తెచ్చిపోయి ఇట్లా వచ్చే చూద్దాము. ఇక్కడ ఉండవు, అక్కడ ఉంటాయేమో చూద్దాము. మామూలుగా అయితే ఉంటాయి నాన్న, అక్కడ ఉంటాయి. రైనీ సీజన్ లో అయితే ఉంటాయి, కానీ చూద్దాం. మామూలుగా అయితే ఉంటాయి, ఇప్పుడు సమ్మర్ కదా ఉండవేమో. కానీ వస్తాయి. సమ్మర్ కాదు నాన్న, ఇది రైనీ సీజన్ కాదు. వస్తాయేమో చూద్దాం నాన్న. ఈరోజు వస్తే చూద్దాం. వస్తది, ఎక్కద్దు తల్లి, ఎండ కొడుతుంది. అయితే నేను మా వారు ఎట్లుంటామంటే అండి, లేడీకి లేచిందే బయట చల్లగా ఉన్నా సరే ఇప్పుడు ఎక్కద్దు నాన్న, జ్వరం వస్తుంది. మేమిద్దరము ఎప్పుడు ఏదనుకుంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాము. అది ఏదైనా సరే మేము పోదాం నాన్న. అమ్మ మాట్లాడుతుంది కదా, ఒక్క నిమిషం ఉండుతుంది. మేము ఏ డెసిషన్ అయినా అండి మాకు అనిపించిందా మేము వెంటనే తీసేసుకుంటాం. అది ఏదైనా, అది దేవుడి దగ్గరికి ఇట్లా వెళ్ళాలన్నా, ఒక ట్రిప్ అయినా, ఒక స్థలాలు కొనాలన్నా, లేదా ఏదైనా డెసిషన్ ఏదైనా, అది ఏదైనా లైఫ్ లో చిన్న మ్యాటర్ కావచ్చు, పెద్ద మ్యాటర్ కావచ్చు, ఏ విషయం అయినా మేము వెంటనే తీసుకుంటాము. దేవుడి మీద భారం వేసేస్తాం. ఫస్ట్ మేము ఎంత నమ్ముతాం అంటే దేవుళ్ళని అంత నమ్ముతాము. నమ్మి దేవుడి మీద మొత్తం భారం వేసి అంతా ఆయన చూసుకుంటాడని ఏ నిమిషంలో మాకు ఏది అనిపిస్తే అది ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆలోచన కలిగించింది కూడా దేవుడే. ఇప్పుడు మనకి ఈ టైంలో ఇట్లా అనిపించింది కూడా ఆయననే చేసిండు. ఉండు నాన్న. చెల్లె గ్రే కలర్ దుప్పటి తీసుకుంది కదా, మళ్ళీ తీసుకుంది. మళ్ళీ పింక్ తీసుకుందా? చెప్తలే. అయితే అట్లా మేము దేవుడి మీద నమ్మకం వేసి ఏదంటే అది, ఎప్పుడు మాకు ఏది అనిపిస్తే అది చేస్తాం. మామూలుగా మా మమ్మీ వాళ్ళు ఇట్లుండరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఒకటి అనిపించినా దాన్ని ఆలోచన చేసి 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 మస్తు ఆలోచన చేస్తారు. మేబీ అది వయసు కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అట్లా ఆలోచన చేస్తారు. మేమిద్దరం చిన్న పిల్లలం కాబట్టి మాకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది ఆవేశంతో చేస్తామేమో అనిపిస్తుంది. కానీ మేము ఇప్పటి వరకు మా లైఫ్ లో చేసినది ఏది కూడా పొరపాట్లు జరగలేదు. ఎందుకంటే మేము మేము అన్నట్టు చెయ్యము, దేవుడి మీద భారం వేసి చేస్తాం. ఇంకా అంతా ఆయన చూసుకుంటాడు అనుకుంటాం. ఆ పాజిటివిటీతోనే అంతా ఆయననే చూసుకుంటాడు. నాకు అది అనిపిస్తుంది. వద్దు నాన్న, లక్కీ దూరం జరుగు. అట్లా అనమాట. నాకు అది చెప్పాలనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఏదైనా నేను ఏదన్నా చెప్తే ఆయన లేదు కాదు అని ఆయన అన్నాడు, సాగదీయడు. ఆయన ఏదైనా చెప్తే నేను అన్న సాగదీయ. ఇద్దరం కూడా అట్లా అంటే చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. మాకు ఏది అనిపించినా ఎట్లుంటది అంటే, ఆయన ఏదైనా ఆలోచన చేసేటప్పుడు నేను ఏదైనా తక్కువని అన్నాను అనుకో, ఆయన ఫీల్ అవుతాడు, అరే దేవుడు చెప్పిస్తున్నాడేమో ఆ పిల్లతోని అని. నేను ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఏదైనా ఇట్లా సడన్ గా అంటే, అరే దేవుడు చెప్పిస్తున్నాడేమో ఈయనతోని అని నేను అనుకుంటా. అట్లా అవుతా ఉంటది. సరే, ఇది అండి
మస్తు సేపు మాట్లాడేసిన, మొత్తం కార్లోనే మాట్లాడేసిన. తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నేను మాక్సిమం నైట్ వరకు తీసేదానికి చూస్తా, తీసినవి అన్ని యాడ్ చేస్తా. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నా మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అన్ని మీతో షేర్ చేసుకుంటా. లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇదైతే ఎండ్ కాదు, ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో, చూసేయండి. హలో అండి. అయితే అసలు క్లైమేట్ ఉన్నట్టుండి ఎట్లా చేంజ్ అయిందంటే ఇప్పుడు అది మీ అందరికి చూపిద్దాం అని చెప్పి నేను మళ్ళా వీడియో ఆన్ చేసిన, చూపిస్తా చూడండి. చూసిరా అసలు వర్షం పడుతుంది, లైట్ గా తుంపర పడుతుంది. చూస్తే అసలు ఆ వాతావరణం చూడండి, అటు చూడండి. కింద పంట పొలాలు, పైన ఉండండి నల్ల మేఘాలు చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి వర్షం కూడా లైట్ గా స్టార్ట్ అవుతుంది, కానీ దంచి కొట్టేటట్టుంది కదా బుజ్జి. అది చూడు మొత్తం నల్ల మేఘాలండి. ఇట్లా చూస్తుంటే ఇందాక ఎండ కొడతా ఉండే, కళ్ళకి ఇట్లా బ్రైట్ గా అనిపించింది. ఇంకా ఎంతసేపు తెలుసా మేము వెళ్ళడానికి? 80 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 4 అయ్యేటట్టుంది, కానీ ఎక్కువనే అవుతుంది కదా. మేము లంచ్ కి ఆగుతాం కదా, ఇప్పుడు లంచ్ కి ఆగుతాము. ఆహా చూడండి అసలు జర్నీ ఎప్పుడు గానీ ఇలాంటి వాతావరణం ఉంటే అండి అనిపిస్తుంది. అయినా ఈసారి ఎండాకాలము చాలా తెలియలే అనిపించింది నాకైతే. మరి నేను ఇంట్లో ఉండి వెళ్ళకనో ఏమో గానీ వర్షాలు ఎక్కువ పడ్డాయి, బాగా పడ్డాయి వర్షాలు. కానీ క్లైమేట్ ఇట్లుంటే అసలు చూడడానికి గానీ జర్నీకి గానీ మస్తు అనిపిస్తుంది కదా. నాకు అక్కడ చూడగానే ఇట్లా కళ్ళకి ఇట్లా అనిపించింది, అది మీకు చూపించాలనిపించింది, అందుకే వీడియో ఆన్ చేసిన. మేము వెళ్ళడానికి అయితే ఈవినింగ్ అయిపోతుంది. ఈ ఈవినింగ్ ఇంకో ఈ పిల్ల పిశాచులను వేసుకొని ఇంకా మాకు టార్చరే. ఇక్కడ రివర్ లాంటిగా అవుతుంది కదా, నేను వచ్చినాక ఫుల్ గా. అవునన్నా చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తా. వచ్చినాక దిగుదామా, దిగి ఫోటోస్ ఇచ్చుకున్నామా? ఓకే రివర్ లా. ఓకే ఇంకా బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇప్పుడే రూమ్ తీసుకున్నామండి. రూమ్ తీసుకొని ఊరికే లగేజ్ ఆడ పెట్టేసి ఇంక ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. నిజానికి లగేజ్ లాగా ఏం తేలే గానీ ఒక 2 దుప్పట్లు అవి ఇవి తెచ్చినాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అట్లా ఉంటది టెంపుల్. ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. మీకు చూపిస్తా. ఇప్పుడు టైం ఎంతనే? ఇప్పుడు టైమ్ 5:30 అయి ఉంటదండి. ఎందుకంటే అంతసేపు పట్టింది చూడండి. మధ్యలో లంచ్ కాగినాము. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే అసలు అబ్బా మంచిగానే లేకుండే అక్కడ ఫుడ్ అంతా, అస్సలు తినలేకపోయినాము. ఇంకా ఇప్పుడు టైం 5:30 అవుతుంది. మామూలుగా ఇంకెప్పుడే దర్శనం చేసుకొని వెళ్తాం. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు టైం 5:30, 6 అట్లా అవుతున్నట్టుంది. ఇప్పుడు వెళ్తే ఇంకా తొందరగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయినాం. అయితే మేము రూమ్ తీసుకున్న దగ్గర నుంచి గుడికి ఒక 200 మీటర్స్ అట్లా ఉంటుంది. దగ్గరనే తీసుకున్నాము, కొంచెం వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. నిజానికి వెళ్ళేటప్పుడు పెద్ద రష్ అయితే ఏం లేదు, వెళ్ళాక మాత్రం చాలాసేపటికి ఇంకా జనాలు బాగా వచ్చారు. ఇంక ఇక్కడైతే మీకు నేను పెళ్ళి ఎక్కడ జరిగిందో చూపిస్తా అన్నా కదా, ఇదిగోండి ఇక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్తాం కదా, ఆ బయట మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ ఎదురుగా మనకి ఇట్లా వరండా లాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఈ రేకులు ఇవేం లేకుంటుండే, ఓపెన్ పందిరే ఉండేది. అంటే ఓపెన్ టు స్కై లాగా ఓపెన్ స్పేస్ ఉండేది. ఇక్కడే మాకు ముత్యాల పందిట్లో ఒక పక్క రామయ్య పెళ్ళి అవుతుంటే మరో పక్క మా పెళ్లి. ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయింది. ముఖానికి ఏమో బొట్లు లేవే, ఇక్కడ దొరకలే, చెమట ఫుల్ వేడి ఉండే, అసలు ఆ వేడికి అవ్వట్లే. ఇదిగోండి నేను చెప్పినా కదా మా పెళ్లి జరిగింది. ఇప్పుడు మేము కూర్చున్న దగ్గరే మా పెళ్ళైన ఉండే. అప్పుడు ముత్యాల మండపంతోని అప్పుడు ఇక్కడే మొత్తం ఒక పంతులు గారు ఉండే, ఆ పంతులు గారే చేసినుండే. ఆ తర్వాత 2వ రోజు నుంచి ఇక్కడ పెళ్లి చేసుకోవడం నిషేధించేసినారు. కింద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే చేసుకోవాలన్నారు. ఇక్కడ చూస్తే అక్కడ చూస్తున్నారా, అది మెయిన్ డోర్. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎదురుగానే మా పెళ్లి అనమాట. అది కూడా శ్రీరామనవమి టైంలో ఒక పక్క రామయ్య పెళ్లి, ఇంకో పక్క మా పెళ్లి. ఇప్పుడు ఈ డైనోసార్ గలతో వచ్చాం.
దర్శనం అయిపోయి రూమ్లోకి కూడా వచ్చేసినాం. రూమ్ అయితే చాలా బాగుందండి. 2500 అంట. మంచిగా ఉంది అనిపించింది నాకైతే. దర్శనము చాలా అంటే రష్ అయితే ఏం లేదు, కాకపోతే దేవుడి ఊరేగింపు ఉండే మేము వెళ్ళే టయానికే. సో ఊరేగింపు అంతా అయిపోయే వరకు ఒక 1-2 అవర్స్ ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత దర్శనం మాత్రం టైం పట్టలేదు. లోపలికి వెళ్ళడం టైం పట్టలేదు, కానీ మేము వెళ్ళిన టైం సరిలే. అంటే అప్పటికే గుడి క్లోజ్ ఉంది. క్లోజ్ ఉన్నప్పుడు ఓపెన్ చేయగానే సాయంత్రం ఊరేగిస్తారు కదా దేవుణ్ణి, అట్లా ఊరేగించేదానికి టైం పట్టింది అనమాట. ఇంకా చేసుకొని దర్శనం చేసుకొని మంచిగా అయింది. దర్శనం అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు. చూసిరు కదా, అదే అనమాట. అక్కడే మాకు పెళ్ళి కూడా అయ్యింది. ఇంకా బయటనే బండి మీద బోండాలు, ఇడ్లీ, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తినేసి వచ్చినాము. ఎందుకంటే వేడిగా వేస్తుండే, చీకటి అయిపోయింది. పిల్లలకి ఇప్పుడు నైట్ టైంలో లైట్గా అయితేనే బాగుంటుంది. అందులోనూ చాలా వరకు సాటర్డే మేము నైట్స్ ఏం తినము, నేను కానీ ఈయన కానీ. ఒకవేళ తినాల్సి వస్తే టిఫిన్ మాత్రమే తింటాం అనమాట. ఇంకా ఇడ్లీ అది తినేయచ్చని నేనైతే బజ్జీలు వేసిన. ఇంకా పిల్లలు బోండా, ఇడ్లీ వీళ్ళు అట్లా తిన్నారు. ఇంకా రూమ్కి వచ్చేసినాం. ఈ రూమ్ ఒకసారి మీకు చూపిస్తా. పిల్లలు వస్తా గుడి దగ్గర బొమ్మలు ఉంటాయి కదా, ఆ లైట్లు అవి ఇవి కొనుక్కున్నారు. ఇంకా వాళ్ళకి ఆగుతుందా, లైట్లు ఆపేసి ఆన్ చేసి చూసుకుంటా ఉన్నారు. అమ్మయ్య అనుకోకుండా వచ్చిన దర్శనం మంచిగా అయింది. ఆ రామయ్యని తృప్తిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు తన్వి తీరా చూసుకొని 5 ఏళ్ళ తర్వాత వెళ్ళి మంచిగా అయింది. ఇంకా అయిపోయి ఇంకా మంచిగా పడుకొని పొద్దున ఎప్పుడు లేస్తే అప్పుడు అండి. 6కి లేస్తే 6కి, 7కి లేస్తే 7కి, 8కి లేస్తే 8కి. రూమ్ రేపు ఈవినింగ్ వరకు కదనే, రేపు ఈవినింగ్ వరకు రూమ్ కాబట్టి రేపు 10 వరకు లేచిన ఇబ్బంది లేదు. అట్లా అని చెప్పి 10 వరకు పండంలే. కానీ పొద్దున్నే 6కో 7కో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి స్టార్ట్ అయిపోతాం. మామూలుగా అయితే మేము అప్పట్లో వచ్చినప్పుడు ఇది పాపికొండలు, పర్ణశాల ఇవన్నీ వస్తుండే. కానీ ఇప్పుడు మేము అట్లా ప్రీ ప్లాన్తో రాలేదు. చెప్పాలంటే అసలు ఒక ప్లానింగే లేకుండా వచ్చి కొంచెం నాకైతే నడుములు ఇరిగిపోయినాయి అనిపించింది. అట్లా ఇంకా రేపు వెళ్ళిపోతాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతే. రూమ్ ఏం లేదు, ఏమి టూర్ చేస్తా కానీ రూమ్ టూరు. ఇదిగోండి ఇక్కడ ఒక బెడ్ వచ్చింది పెద్దది, అక్కడ సపరేట్ బెడ్ కూడా వచ్చింది. మంచిగా ఒక 4-5 మెంబర్స్ పడుకోవచ్చు. ఇక్కడైతే మేము 4 సరిపోతాం ఇప్పుడు ఈ బెడ్ లో. ఒకరు మాట్లాడండి ఇవి నా రీజన్ క్లోజ్అప్ చూపిస్తా. ఇదైతే ఇక్కడ ఇంకా రబ్బర్ బ్యాండ్ ఇక్కడ నువ్వు తల్లి తీసుకురాపు పెట్టాలి. అమ్మ నువ్వు చూపి నేను తీసుకురాలి. అట్లా నేను చేసిస్తాను, చూపిస్తాను. అదిగో పాప ఏమో హెడ్ పెట్టుకునే బ్యాండ్ ఏమొద్దులే, నేను చూపిస్తాను. నాకు అర్థమైంది. ఇట్లా పెట్టాలి, పైకి పెట్టాలి. నువ్వు రివర్స్ చేస్తున్నావు నాన్న, దాన్ని పైకి రావాలి. అది పైకి నో తప్పు చేస్తున్నావు. ఉండు నేను చూపిస్తా. అయితే ఇవన్నీ కొనుక్కున్నారండి, ఇవన్నీ కొనుక్కున్నారు. రూమ్ టూర్ ఏం లేదు. ఇదిగోండి అమ్ములమ్మ నాకు కోపం తెప్పియద్దు. ఇంకా ఈడ ఒక బెడ్, ఆడ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చినారు, వార్డ్రోబ్ ఇచ్చినారు. మంచిగా వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ ఉన్నాయి. రూమ్ కూడా చాలా క్లీన్ అండ్ హైజీనిక్ గా ఉంది, చాలా బాగుంది. మంచిగా అయింది దర్శనం అయితే. ఈ బ్లాగ్ అయితే ఇంతే. నాకు చాలా మెమరీస్ అనిపించినాయి ఈ రోడ్డు పైన నడుస్తున్నప్పుడు, ఆ గుడిలో వెళ్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు. ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నా అంటే అదే మెట్లు ఎక్కడం దిగడం, నేను పెళ్లి బట్టలతో ఎక్కిన దిగిన, తర్వాత లక్కోడు చిన్న బిడ్డ అప్పుడు వెళ్ళిన, తర్వాత పాప చిన్న బిడ్డ అప్పుడు, పాప లక్కోడు వెళ్ళినాం. అయ్యే ఫ్యామిలీ ఫోటో దిగుదాం అనుకున్నాం, అది మిస్ అయిపోయింది. అది ఎట్లా మిస్ అయినా నేను. సరే చూద్దాం, రేపటి వరకు మా వారితో చెప్తా. రేపు పొద్దునే పోయి ఫోటో మాత్రం దిగేసి ఇంటికి పోదామని.
అయితే అయింది, అవ్వకున్నా ఏం లేదు. ఇది అండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేసుకోండి. బాయ్.